ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇప్పుడు పొలిటికల్ రిలేటెడ్ సినిమాలు, పుస్తకాల ఆవిష్కరణ ఈ రెండు చాలా జోరుగా ఉన్నాయి. కొందరికి ఫేవర్గా సినిమాలు తీస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు రాబోతూ ఉన్నాయి. రెండు పార్టీల వైపు ఉన్నాయండి. అటు టీడీపీ, ఇటు జనసేన తో కలిపి అటు వైసీపీ, ఎవరికి వాళ్ళ ఫేవర్గా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు పుస్తకాలు కూడా మనం చూసాం. చంద్రబాబు మహాస్వాప్నికుడు అనే ఒక ఆయన పుస్తకం రాశారు. దాని ఆవిష్కరణ జరిగింది. ఈసారి మరో తెలుగుదేశం పార్టీ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ ఆయన ఒక బుక్ రాశారట. ఆ బుక్ పేరు విధ్వంసం అని. 2019 నుంచి 2024 మధ్య జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన పైన ఏదో బ్రహ్మాండమైన విధ్వంసం జరిగిపోయిందట. మోస్ట్ ప్రాబ్లీ ఆయన బుక్లో రాసిన విధ్వంసం అంటే వాళ్ళ దృష్టిలో అమరావతినేనా ఏమో మరి. విధ్వంసం అని చాలా ఎక్కువ విధ్వంసాలు జరిగిపోయాట. ఇవన్నీ కూడా ఆ బుక్లో వివరించుకుంటూ ఈ 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలు, పాలనా పరంగా మొత్తం కీలకమైన ఎపిసోడ్ అన్ని కనుక చర్చించుకుంటూ ఆ పెద్ద మనిషి ఒక బుక్ రాశారు. ఈ బుక్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ హాజరవుతూ ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య అన్నారు కాబట్టి ఈ బుక్లో పూర్తిగా పొలిటికల్ అంశాలే ఉంటాయి కాబట్టి మన ఇద్దరము హాజరై ఆ బుక్లో ఉన్న అంశాలకు మరింత ప్రాచుర్యం కల్పించే ప్రయత్నం చేస్తే మన ఇద్దరం హాజరైతేనే ఆ బుక్కి కావాల్సినంత ప్రచారం లభిస్తుంది. ఆ బుక్లో ఉన్న అంశాలను చర్చకు పెట్టడానికి మన మీడియా, పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎలాగో ఉన్నాయి. అండ్ ఇద్దరము కలిసి ఇంతవరకు ఏదో కార్యక్రమాన్ని కూడా పెట్టుకోలేకపోయాంగా, మరి ఈ కార్యక్రమంకి వెళ్దాంపా అని చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్కి చర్చించి ఇద్దరు ఆ కార్యక్రమానికి అయితే వెళ్తూ ఉన్నట్టున్నారు. ఒక పుస్తక ఆవిష్కరణ కోసం 2 పార్టీల అధినేతలు హాజరవ్వబోతున్నారు అంటే ఆ పుస్తకం ఎంత పొలిటిసైజ్ అయిందో ఈజీగానే మనం అంచనా వేయగలుగుతాం. అది కూడా 19 నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన విధ్వంసం అట. పాలనాపరమైన విధ్వంసం, రాజకీయ పరిణామాలు అంటే చంద్రబాబు గారి అరెస్ట్ ఒక యూనిట్ ఉంటుంది. పాలనాపరమైన విధ్వంసం అంటే ఇక అమరావతి ఒక యూనిట్ ఉంటుంది. మిగిలిన యూనిట్లు అది ఇది ఏమేమో పెట్టింటారు. ఎనీహౌ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకే వేదిక మీదకు టీడీపీ అధినేత, జనసేన అధినేత రాబోతూ ఉన్నారు. మరి ఆ వేదిక మీద నుంచి ఆ విధ్వంసం విజయవాడలో ఈ బుక్ ఆవిష్కరణ. సో విజయవాడలో ఆ విధ్వంసం అనే వేదిక మీద నుండి ఈ ఇద్దరు అధినేతలు ఎంత విధ్వంసకరమైన ప్రసంగాలు చేస్తారో చూద్దాం.